ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెహోవా దేవుడు జ్ఞానమిచ్చువాడు. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనములో ధ్యానించుకున్నట్లయితే యెహోవాయే నీకు జ్ఞానమిచ్చువాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము వెర్రితనమే. నేను ఒక ఉపమానము చెప్పదలుచుకొని ఉన్నాను. యేసుక్రీస్తును నమ్ముకొనిన వాడు, ప్రభువా నా జ్ఞానము కాదు, నీ జ్ఞానమే నాకు కావాలని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞానమును ఆ వ్యక్తికి ఇచ్చి ఉన్నాడు. లోకానుసారముగా లోక జ్ఞానమును సంపాదించుకొనిన మరి ఒకడు తన జ్ఞానము వెర్రితనముగా ఎంచబడి ఉన్నది. వీరిద్దరికీ పరీక్ష జరిగినప్పుడు దేవుని జ్ఞానమును ఎవడైతే కోరుకొని ఉన్నాడో అతను మాత్రమే ఉత్తీర్ణత సాధించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రులైన వారు తల్లులైన వారు తన బిడ్డలకు చెప్పండి, దేవుడే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. మనము ఎంత చదువుకొనినను ఎంత సంపాదించినను మన జ్ఞానము వెర్రితనమే అని మనము ఎంచుకోవాలి. దేవుడు నీకు జ్ఞానం ఇయ్యకపోతే నీవు నేను ఎంతటి వారము? కనుక ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి నీవు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, నీవు ఒక్కసారి ప్రార్థన చేయి, 1 నిమిషము పాటు. ప్రభువా, నా జ్ఞానము కాదు, నీ జ్ఞానమే నాకు కావాలి. నీ జ్ఞానము ఇచ్చి నాకు పరీక్షల్లో ఉత్తీర్ణత దయచేయమని నీవు ఒక్క మాట ప్రార్థన చేసిన ఎడల యేసుక్రీస్తు వారే తన జ్ఞానమునిచ్చి నీకు ఉత్తీర్ణత కలుగచేయునుగాక. ఆమెన్. కాబట్టి ఎప్పుడైతే దేవుని జ్ఞానమును నీవు పొందుకొని ఉన్నావో, కోరుకొని ఉన్నావో, యేసుక్రీస్తు వాగ్దానము చేసి ఉన్నారు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనములో, ఐ విల్ షో దెమ్ మై వండర్స్. ఎప్పుడైతే నీవు నన్ను నీ జ్ఞానమును నాకు ఇవ్వు ప్రభు అని నీవు అడిగి ఉన్నావో, ఆ ప్రభువు వాగ్దానము చేసి ఉన్నారు, నేను నీకు చూపిస్తాను, నీకు వండర్స్ అద్భుతములు చేసి చూపిస్తానని వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన గురువులు అనిపించుకొనిన వారు కాదు, కానీ మనకు పరమ జ్ఞానమును ఇవ్వబడినటువంటి దేవుడు, ఇచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కనుక ఎప్పుడైతే దేవుని జ్ఞానమును నీవు కోరుకొని ఉన్నావో, ఐ విల్ షో దెమ్ మై వండర్స్, నేను నీకు చూపిస్తాను నా యొక్క వండర్స్, అద్భుతములు నీకు చూపిస్తానని, నీ పక్షముగా అద్భుతములు చేస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. కనుక మనకు వండర్స్ కావాలి, అద్భుతములు మన జీవితంలో జరగాలంటే యేసుక్రీస్తు వారిని మనము ఆశ్రయించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 పరుగు పందెములో ఉన్నారు. ఒకరు దేవుని జ్ఞానమును పొందుకొనిన వారు, ఇంకొకరు లోక జ్ఞానమును పొందుకొనిన వారు. వీరిద్దరికీ పరుగు పందెము పెట్టినప్పుడు లోక జ్ఞానము పొందినటువంటి వాడు ఓడిపోయి ఉన్నాడు. అలాగునే దేవుని జ్ఞానమును అడిగి పొందుకొనిన వాడు, దేవుడు వండర్స్ అద్భుతములు అతని జీవితములో చూపించి అతనికి విజయములనిచ్చి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనములో చూసుకున్నట్లయితే, యెహోవా దేవుడే నీకు ఆధారమగునుగాక. ఆమెన్. నీ ఎగ్జామ్స్లో నీకు ఉత్తీర్ణత కావాలంటే దేవుడు నీకు ఆధారం అవ్వాలి. ఆయనని నీవు ఆధారము చేసుకుని ఎడల నీవు రాజ్యములను జయించగలవు. నీకున్నటువంటి ప్రతి సమస్య తీర్చబడతాది.
నీ ముందు ఉన్నటువంటి ప్రశ్న సమస్య అంతా కూడా తీర్చబడతాది. కాబట్టి ముందుగా దేవుని జ్ఞానమును పొందుకున్నట్లయితే దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు, ఐ విల్ షో దెమ్ మై వండర్స్. నేను అద్భుతములు నీ పట్ల చూపిస్తూ ఉన్నాను, జరిగిస్తూ ఉన్నాను కనుక నన్ను నీవు ఆధారము చేసుకొనిన ఎడల నీకు సమస్తము సమకూరుతాయని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీ చదువును నీవు ఆధారము చేసుకొనిన వ్యర్థమే. నీ బంధుమిత్రులను, నీ తోటి వారిని, నీ యొక్క స్నేహితులను, నీ ఇంటి వారిని నీవు ఆధారము చేసుకొనిన వ్యర్థమే. యెహోవా దేవుని నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఆధారము చేసుకొని ఎడల నీ జీవితంలో అద్భుతములు చూడబోచున్నావు. యు విల్ సీ వండర్స్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చు జ్ఞానము శ్రేష్టమైనది. దేవుని జ్ఞానము వలన దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహాజ్ఞానిగా ఎంచబడి ఉన్నాడు, కేవలము దేవుని యొక్క జ్ఞానమును పొందుకొనిన వాడై. కాబట్టి దేవుని జ్ఞానమును పొందుకుంటే మనము సొలొమోనులాగా మహాజ్ఞాని అవుతాము. దేవుని మనము ఆధారము చేసుకొని ఎడల దేవుడు మన జీవితంలో వండర్స్ను, అద్భుతములను చేసేవానిగా ఉన్నాడు. ఆమెన్.